హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం మన శ్వాస వ్యవస్థలోని ఉపజిహ్విక పాత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన శ్వాస వ్యవస్థలో గాలి ఎలా ప్రయాణిస్తుందో మనం తెలుసుకున్నాం. గాలి ముందుగా నాసికా రంధ్రాల ద్వారా మన శ్వాస వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. నాసికా రంధ్రాల నుంచి నాసికా కుహరంలోకి ప్రవేశిస్తుంది. నాసికా కుహరంలోంచి గాలి గ్రసనిలోకి ప్రవేశిస్తుంది. గ్రసని అనేది గాలికి ఆహారానికి ఒక ఉమ్మడి ప్రయాణ మార్గం. అయితే ఇక్కడ ఆహారం అనేది ఆహార వాహికలోకి వెళ్ళాలి, గాలి అనేది వాయునాళంలోకి వెళ్ళాలి. ఇక్కడ గ్రసని భాగంలో రెండు ఉమ్మడిగా ప్రయాణం చేస్తున్నాయి, గాలి ఆహారం. కానీ కిందకు వెళ్ళిన తర్వాత ఆహార నాళం ద్వారా జీర్ణాశయాన్ని చేరుకోవాలి, గాలి వాయునాళంలోకి ప్రవేశించి ఊపిరితిత్తుల్ని చేరుకోవాలి. అంటే ఇవి రెండు ఇక్కడ విడివిడిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆహారం అనేది పొరపాటుగా మన వాయునాళంలోకి వెళ్ళినట్టయితే చాలా ఇబ్బంది అనేది తలెత్తుతుంది. ఏం జరుగుతుంది? ఆహారం గనక మన వాయునాళంలోకి ప్రవేశిస్తే పొలమారుతుంది, దగ్గు రావటం, లేదా కొన్నిసార్లు ఎక్కువ ఆహారం గనక వాయునాళంలోకి వెళ్ళిపోతే అది వాయునాళం మూసుకుపోతుంది, ఊపిరి ఆడకుండా అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుచేత ఆహారం అనేది వాయునాళంలోకి ప్రవేశించకూడదు. అయితే ఈ నియంత్రణ ఎవరు చేస్తారు? ఆహారం, గాలి వేటి గొట్టాలలోకి అవి ప్రవేశించేలాగా ఎవరు వీటిని నియంత్రిస్తారు? ఈ బాధ్యతను నిర్వహించే భాగం ఉపజిహ్విక. ఈ ఉపజిహ్విక అనేది ఆహార నాళంలోకి వెళ్ళేలాగా, గాలి వాయునాళంలోకి వెళ్ళేలాగా ఇది నియంత్రణ చేస్తుంది. ఇది ఒక చిన్న ఫ్లాప్ లాంటి భాగం. ఇది మన ఆహారాన్ని మింగేటప్పుడు వాయునాళాన్ని మూసివేయడం ద్వారా ఆహారం వాయునాళంలోకి ప్రవేశించకుండా చేస్తుంది. ఈ ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ అనేది మనం ఆహారాన్ని మింగుతున్నప్పుడు మన వాయునాళం మీద ఒక మూతలాగా పనిచేసి ఈ వాయునాళాన్ని చాలా వరకు మూస్తుంది. పూర్తిగా ముయ్యనప్పటికీ చాలా వరకు మూసి ఆహారాన్ని అందులో వెళ్లకుండా చేస్తుంది. అలాగే ఆహార నాళంలోకి జారిపోయేలాగా దాన్ని డిఫ్లెక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ ఆహారం పూర్తిగా ఆహార నాళంలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనం శ్వాసించేటప్పుడు, అంటే గాలిని లోపలికి తీసుకునేటప్పుడు ఈ ఎపిగ్లాటిస్ అనేది పూర్తిగా తెరుచుకుంటుంది. ఇది పూర్తిగా తెరుచుకుని గాలిని వాయునాళంలోకి వెళ్ళేలాగా చేస్తుంది. అయితే మన ఉపజిహ్విక యొక్క కదలికలు దేని నియంత్రణలో ఉంటాయి? మన ఎపిగ్లాటిస్ యొక్క కదలికలు, అంటే అది ఎప్పుడు మూసుకోవాలి, ఎప్పుడు తెరుచుకోవాలి అనేది మెదడు నియంత్రణలో ఉంటుంది. మన నాడీ వ్యవస్థ మన ఉపజిహ్విక యొక్క కదలికలను నియంత్రిస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఇవ్వబడింది. మనం ఆహారాన్ని తినేటప్పుడు మాట్లాడకూడదు అని చెప్తారు. ఎందుకో మీకు తెలుసా? మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు అని ఎందుకు చెప్తారంటే, మనం మాట్లాడాలంటే గాలిని వదులుతూ ఉండాలి. అంటే మనం కేవలం నిశ్వాస జరిపేటప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాం. మనం నిశ్వాసించేటప్పుడు వచ్చే గాలి మన స్వరపేటికలో ఉండే స్వర తంత్రులను ప్రకంపనలకు గురి చేస్తుంది. తద్వారా మనం మాట్లాడగలుగుతాం. అంటే మనం మాట్లాడాలి అంటే మన యొక్క వాయునాళం స్వరపేటిక తెరుచుకుని ఉండాలి. ఇలా తెరుచుకుని ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం గనక ఆహారాన్ని మింగితే ఈ ఆహారం వాయునాళంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇలా వెళితే దగ్గుతో పొలమారడం అనేది ఏర్పడుతుంది. అందుచేత మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే శ్రేయస్కరం. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం పెద్ద ముద్దలుగా కానీ పెద్ద ముక్కలు కానీ తీసుకునేటప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఇవి మన వాయునాళంలోకి జారి గొంతు పూడుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.